నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9667777775. మలబద్ధకం సమస్య. ఈ ఆధునిక యుగంలో తీసుకుంటున్న ఆహారం, శారీరక శ్రమలేమి, తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల మలబద్ధకం సమస్య వేగంగా పెరుగుతుంది. ఎన్నో మందులు, సిరప్లు ఉపయోగించినా అవి తాత్కాలిక ఉపశమనం ఇవ్వగలిగిన దీర్ఘకాలంలో అనర్థాలకు దారితీసే అవకాశం ఉంది. అందుకే సహజ మార్గాల వైపు మొగ్గు చూపాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఫైబర్ లేని ఆహారం, శారీరక శ్రమ లేని జీవితం, తగిన నీటి వినియోగం మరియు ఒత్తిడితో కూడిన పని పరిస్థితులు దీనికి కారణం. చిన్న సమస్యలా కనిపించే మలబద్ధకం మరిన్ని జీర్ణ సంబంధిత సమస్యలు, ఫైల్స్ వంటి సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. దీనిని అదుపులో పెట్టేందుకు చాలా మంది వెంటనే లాక్సిటివ్స్ లేదా ఇతర మందులపై ఆధారపడుతున్నారు. అయితే ఇవి తాత్కాలిక ఉపశమనం కలిగించినా నష్టమే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే సహజ మార్గాలను అనుసరించడం అవసరం. మలబద్ధకం సమస్యను సహజంగా తగ్గించాలంటే ఆహారంలో ఫైబర్ను పెంచడం అత్యంత కీలకం. అందులో భాగంగా రోజు పండ్లు, కూరగాయలు, గోధుమ రొట్టెలు, బీన్స్ వంటి పదార్థాలను చేర్చుకోవాలి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు విరోచన ప్రక్రియను సులభతరం చేస్తాయి. అదేవిధంగా రోజుకు కనీసం 8 నుండి 10 గ్లాసుల నీరు తాగాలి. దీనితో పాటు వాకింగ్, జాగింగ్, యోగా వంటి నిత్య వ్యాయామాలు మలబద్ధకం నియంత్రణలో సహాయపడతాయి. రోజు ఒకే సమయంలో ఆహారం తీసుకునే అలవాటు కూడా జీర్ణక్రియ పటిష్టంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. చాలా మందిలో నిద్రలేమి కారణంగా కూడా జీర్ణక్రియ సమస్యలు ఏర్పడుతున్నాయి. అందుకే ప్రతిరోజు కనీసం 7 నుండి 8 గంటల నాణ్యమైన నిద్ర అవసరం. సహజ చికిత్సలతో నువ్వుల నూనె ఎంతో ఉపశమనం ఇస్తుంది. రాత్రి పడుకునే ముందు ఒక చెంచా నువ్వుల నూనె తాగడం మంచిది. అలాగే అరటిపండులో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది కాబట్టి రోజు ఒక అరటిపండు తీసుకోవడం కూడా మలబద్ధకానికి మంచి పరిష్కారం. ఈ చిన్న మార్పులతో మందులపై ఆధారపడకుండా ఆరోగ్యంగా ఉండే మార్గం అందరికీ సులభమే.